శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 10వ సర్గము. కోపగృహమున నేలపై బడి దొర్లుచున్న కైకను చూచి దశరథుడు మిగుల పరితపించి ఆమెను పలు విధముల ఓదార్చుట, ఎట్టకేలకు ఆమె కొంత ఊరడిల్లుట. విదర్శిత యదాదేవి కుబ్జయా పాపయా భృశం తదా సేతే శ్మశా భూమౌ దిగ్ధవిద్ధేవ కిన్నరి. పాపాత్మురాలైన మంధర దుర్బోధలకు పూర్తిగా లోనైన ఆ కైక విషము పూసిన బాణముచే కొట్టబడిన కిన్నర స్త్రీ వలె నేలపై బడియుండెను. నిశ్చిత్య మనసాకృత్యం సా సమ్యగితి భామిని మంధరాయై శనైస్సర్వం ఆచచక్షే విచక్షణ. మిక్కిలి తెలివిగల ఆ కైకేయి తన కర్తవ్యమును మనస్సున నిశ్చయించుకొని నీవు తెలిపినదంతయు మిక్కిలి సముచితముగా ఉన్నది అని మంధరతో నెమ్మదిగా పల్కెను. సా దీనా నిశ్చయం కృత్వా మంధరా వాక్యమోహిత నాగకన్యేవ నిస్వస్య దీర్ఘముష్ణం చ భామిని. ముహూర్తం చింతయామాస మార్గం ఆత్మసుఖావహం. మందర బోధలకు తలయొగ్గినదై తన నిర్ణయము ఫలించునో లేదోయను ఊగిసలాట కారణముగా దీనురాలయున్న ఆ కైకేయి నాగకన్యవలే వేడి నిట్టూర్పులు విడుచుచు తనకు సుఖావహమైన మార్గమును గూర్చి క్షణకాలము పాటు ఆలోచించెను. సా సుహృత్యార్థకామాచతం నిశమ్య సునిశ్చయం బభూవ పరమప్రీతా సిద్ధిం ప్రాప్యేవ మంధర. కైకేయికి ఆత్మీయురాలును ఆమె కార్యసిద్ధిని కోరుచున్నట్టిదియు అయిన మంధర ఆమె కైక దృఢ నిశ్చయమును విని కార్యము సిద్ధించినట్లుగానే భావించి పరమప్రీతురాలాయెను. అధసా ఋషితాదేవి సమ్యక్ కృత్వా వినిశ్చయం సంవివేశ బలాభూమౌ నివేశ్య భృకుటీం ముఖే. ఆ కైకేయి అట్లు బలముగా నిశ్చయించుకొనిన పిమ్మట కోపముతో కనుబొమలు ముడివైచినదై నేలపై పరుండెను. తతశ్చిత్రాని మాల్యాని దివ్యాన్యాభరణాని చ అపవిద్ధాని కైకేయ్యా తాని భూమిం ప్రపేదిరే. తయా తాన్యపవిద్ధాని మాల్యాన్యాభరణాని చ అశోభయంత వసుధాం నక్షత్రాని యథా నభః.
కైకేయి కోపముతో విసిరి కొట్టిన చిత్రములైన హారములు దివ్యములైన ఆభరణములు అచ్చటి నేలపై చెల్లా చెదురుగా పడియుండెను. ఆమె అట్లు పారవైచిన మాలలు ఆభరణములు అన్నీను నక్షత్రములు ఆకాశమునందువలే ఆ ప్రదేశము శోభిల్లజేయుచుండెను. క్రోధాగారే నిపతితా సా బభౌ మలినాంబరా ఏకవేణీం దృఢం బద్ధ్వా గతసత్వేవ కిన్నరి. మలిన వస్త్రమును దాల్చి కేశములను ఒకే జడగా ముడివైచుకొని కోపగృహమున పడియున్న ఆ కైక కృంగి కృశించి అచేతన స్థితిలోనున్న కిన్నరాంగన వలె ఒప్పుచుండెను. ఆజ్ఞాప్యతు మహారాజో రాఘవస్యాభిషేచనం ఉపస్థానమనుజ్ఞాప్య ప్రవివేశ నివేశనం. దశరథ మహారాజు సుమంత్రుడు మొదలగు సచివులకు శ్రీరామ పట్టాభిషేకమునకు సంబంధించిన ఏర్పాట్ల విషయమున ఆజ్ఞలను ఇచ్చెను. తరువాత గురువైన వశిష్ఠుని అనుజ్ఞను బరసి ఆయన తన అంతఃపురమున ప్రవేశించెను. అద్య రామాభిషేకో వై ప్రసిద్ధ ఇది జగ్నివాన్ ప్రియార్హాం ప్రియమాఖ్యాతుం వివేశాంతఃపురం వసి. శ్రీరాముని పట్టాభిషేక విషయము ఇప్పుడే గదా నిర్ణయింపబడినది. ఇంతవరకును ఈ శుభవార్త అంతఃపురమునందలి రాణులకు తెలియకుండా వచ్చును గదా అని స్వతంత్రుడైన దశరథుడు భావించి తనకు అత్యంత ప్రీతిపాత్రురాలైన కైకకు ఈ ప్రియవార్తను తెలుపుటకై ఆమె అంతఃపురమున అడుగిడెను. స కైకేయ్యా గృహం శ్రేష్టం ప్రవివేశ మహాయశాః పాండురాభ్రమివాకాశం రాహుయుక్తం నిశాకరః. స్వచ్ఛమైన మేఘములు కలిగి రాహుయుక్తమై ఉన్న ఆకాశమున చంద్రుడు ప్రవేశించినట్లు మహాయశస్వి అయిన దశరథుడు కైకేయి యొక్క అంతఃపురమున ప్రవేశించెను. సుఖబర్హిణ సంఘుష్టం క్రౌంచహంసరుతాయుతం వాదిత్రరవ సంఘుష్టం కుబ్జావామనికాయుతం లతాగృహైశ్చిత్రగృహై చంపకాశోకశోభితై దాంతరాజత సౌవర్ణ వేదికాభిస్సమాయుతం నిత్యపుష్పఫలైర్వృక్షై వాపీభిశ్చోపశోభితం దాంతరాజత సౌవర్ణై సంవృతం పరమాసనై. అచట చిలుకలు నెమళ్ళు క్రౌంచ పక్షులు హంసలు మొదలగు వాటి కలరవములు వినిపించుచుండెను. వీణ వేణు మృదంగ తాళధ్వనులు వీణుల విందు గావించుచుండెను. గూనివారు పొట్టివారు అయిన స్త్రీలు తిరుగాడుచుండిరి. సంపెంగలు అశోకములతో కూడిన లతాగృహములు చిత్రగృహములు శోభిల్లుచుండెను. దంతములతో వెండి బంగారములతో నిర్మితములైన వేదికలు రాజిల్లుచుండెను. దోహద క్రియలతో నిత్యము పుష్పించడి ఫలించడి వృక్షములు దిగుడు బావులు ఒప్పారుచుండెను. దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన ఉన్నతాసనములు అచట అలరారుచుండెను. వివిధైరన్నపానైశ్చ భక్షైశ్చ వివిధైరపి ఉపపన్నం మహార్హైశ్చ భూషితైః త్రిదివోపమం తత్ప్రవిశ్య మహారాజः స్వమంతపురమూర్ధిమత్ న దదర్శ ప్రియాం రాజా కైకేయీం శయనోత్తమే. ఆ ప్రదేశము వివిధములగు అన్నపానములతో భక్ష్య విశేషములతో ఘుమఘుమలాడుచుండెను. మిక్కిలి విలువైన ఆభరణములతో అలరారుచున్న కైక గృహము ఒక దివ్య భవనము వలె తేజరిల్లుచుండెను. సకల సంపదలతో తులతూగుచున్న అట్టి అంతఃపురమున దశరథుడు ప్రవేశించెను. కానీ శయనమందిరమునందలి తల్పముపై ఆయనకు అత్యంత ప్రియమైన కైక కనబడలేదు. స కామ బల సంయుక్తో రత్యర్థం మనుజాధిపః అపశ్యన్ దైతాం భార్యాం పప్రచ్ఛ విషసాదచ. ఆ మహారాజు ఉద్దీపన వస్తు దర్శనముచే కామోద్రిక్తుడై అది రతికి తగిన కాలమని భావించెను. తన ముద్దుల భార్య కైక కనబడకుండుటచే అతడు ఓ కైకా నీవెక్కడా అని పిలిచెను. సమాధానము రాకపోవటచే చింతాక్రాంతుడయ్యెను. నహి తస్య పురాదేవి తాం వేళామత్యవర్తత నచరాజా గృహం శూన్యం ప్రవివేశ కదాచన. మునుపెన్నడును ఆ కైక ఆ సమయమున అట్లు ప్రవర్తించి ఉండలేదు. రాజెప్పుడునూ ఆ విధముగా నిర్మానుష్యముగానున్న ఆ శయన మందిరమున ప్రవేశించి ఉండలేదు. తతో గృహగతో రాజా కైకేయీం పర్యపృచ్ఛత యథాపురం అవిజ్ఞాయ స్వార్థలిప్సుమ పండితాం ప్రతిహారీ త్వధోవాచ
సంతృప్తా సుకృతాంజలి దేవదేవి బృసంక్రుద్ధ క్రోధాగారమభిద్రుత. కైక మూర్ఘత్వముతో స్వప్రయోజనమును సాధింప నుంచి అలిగి ఉన్న సంగతి తెలియక రాజు ఎప్పటి వలనే ఆమెను గూర్చి ప్రతిహారిని ద్వారపాలకురాలని అడిగెను. అప్పుడు ఆ ప్రతిహారి భయముతో వణుకుచూ అంజలి ఘటించి, ప్రభు, రాణిగారు మిక్కిలి క్రుద్ధురాలై రుసరుసలాడుచు కోపగృహమును చేరిరి అని తెలిపెను. ప్రతిహార్యా వచశ్రుత్వా రాజా పరమదుర్మనాః విషసాద పునర్భూయో లులిత వ్యాకులేంద్రియ. ప్రతిహారి మాటలు చెవిన పడగానే రాజు మనసు కలవరపడెను. అతడు ఇంకనూ విషాదమునకు లోనయ్యను. ఆయన కాళ్ళు చేతులు తడబడసాగెను. ఇంద్రియములన్నీయును వ్యాకులములయ్యెను. తత్రతాం పతితాం భూమౌ శయానాం అతధోచితాం ప్రతప్త ఇవ దుఃఖేన సోపస్య జగతీపతి. ఆ దశరథ మహారాజు రాణి స్థాయికి తగని రీతిగా కోపగృహమున భూమిపై బడి ఉన్న ఆ కైకేయిని చూచెను. అంతటా అతడు దుఃఖభారముతో తపించిపోయెను. స వృద్ధస్తరుణీం భార్యాం ప్రాణేభ్యోపి గరీయసీం అపాపహ పాప సంకల్పాం దదర్శ ధరణీతలే. ఏ పాపమును ఎరుగని ఆ వృద్ధ భూపతి తాను ప్రాణముల కన్నా మిన్నగా చూచుకొనుచున్న తన పడుచు భార్య అధర్మముగా అలుకబూని కటికి నేలపై పడియుండగా దిగులుతో జూచెను. లతామివ వినిష్కృతాం పతితాం దేవతామివ కిన్నరీమివ నిర్ధూతాం చ్యుతాం అప్సరసం యథా. మాయామివ పరిభ్రష్టాం హరిణీమివ సంయతాం కరేణుమివ దిగ్ధేన విద్ధాం మృగయునావనే. పూర్తిగా త్రుంచివేయబడి నేలపాలైన తీగవలెను భూమిపై పడి ఆశ్చర్యము గొల్పుచున్న దేవత వలెను ఆకాశము నుండి విసరివేయబడి దీనయ్యున్న కిన్నెర తరుణి వలెను దివి నుండి భువికి జారి చూడముచ్చటగానున్న అప్సరస వలెను పరులను మోహింపజేయుటకై బడి లక్ష్యము నెరవేరని మాయవలెను వలలో చిక్కుకొని చేష్టలుడిగిన లేడివలెను అడవిలో వేటగానిచే విషము పూసిన బాణముతో కొట్టబడి సంతాపమునకు గురి అయిన ఆడు ఏనుగు వలెను ఆ కైక చిన్నబోయి ఉండెను. మహాగజ ఇవారణ్యే స్నేహాత్ పరిమమర్శతాం పరిమృశ్య చ పాణిభ్యాం అభిసంత్రస్త చేతనః కామీ కమలపత్రాక్షీం ఉవాచ వనితామిదం. ఒక మగ ఏనుగు అరణ్యమున ఆడు ఏనుగును తాకినట్లు అతడు ఆమెను ప్రేమతో స్పృశించెను. కామేచ్ఛతోనున్న దశరథుడు ఈమె ఏదైనను కోరుకొనుచున్నదా, లేక అనారోగ్యము పాలైనదా, లేక క్రుద్ధురాలై ఉన్నదా, ఎందువలన ఇట్లు పడియున్నది అని తికమక పడుచు తన చేతులతో ఆమెను నిమురుచు కమలలోచనయగు ఆ కైకతో ఇట్లు నుడివెను. నతేహమభిజానామి క్రోధం ఆత్మని సంశ్రితం దేవి కేనాభిసప్తాసి కేన వాసి విమానిత యదిదం మమ దుఃఖాయ శేషే కళ్యాణి పాంసుషు భూమౌ శేషే కిమర్థం త్వం మయి కళ్యాణచేతసి భూతో పహత చిత్తేవ మమ చిత్త ప్రమాధిని. ఓ దేవి, నీకు నాపై గల కోప కారణమేమో తెలియదు. నిన్ను ఎవరైనను నిందించిరా లేక అవమానించిరా, ఓ కళ్యాణి, నీవు ఈ విధముగా దుమ్ములో పండుకొని ఉండుట వలన నా మనస్సు మిక్కిలి బాధపడుచున్నది. ఇట్లెందులకు చేసితివి? నీ అభిమతములనన్నింటినీ తీర్చువాడను నేను ఉండగా దయ్యము పట్టిన దాని వలె నా మనస్సును క్షోభ పెట్టుచు ఏల ఇట్లు నేలపై పరుండి ఇంటివి. సంతిమే కుశల వైద్యాస్త్వభితుష్టాశ్చ సర్వసః సుఖితాం త్వాం కరిష్యంతి వ్యాధిం ఆచక్ష్వభామిని కస్య వాతే ప్రియం కార్యం కేన వా విప్రియం కృతం కః ప్రియం లభతామద్య కో వా సుమహద ప్రియం మా రోదీహి మా చకార్షీస్త్వం దేవి సంపరిశోషణం అవధ్యో వధ్యతాం కో వా వధ్యో విముచ్యతాం దరిద్ర్యః కో భవత్వాజ్యో ద్రవ్యవాన్ వాప్యకించనః. ఓ భామిని, మనకు ఘన వైద్యులకు కొదువలేదు.
నా పోషణములో వారందరూ మిక్కిలి హాయిగా ఉన్నారు. వారు నీ అనారోగ్యమును తొలగించి నీకు స్వస్థత చేకూర్చగలరు. ముందుగా నీ వ్యాధి ఏమో తెలుపుము. నీవు ఎవరికైనాను మేలు చేయదలుచుకొంటివా? నీకు ఎవరైనాను అప్రియము చేసినారా? ఇప్పుడు నేను ఎవరికి లాభమును కలిగింపవలెను? ఎవరిని తీవ్రముగా దండింపవలెను? ఓ దేవి, నీవు ఏడువకుము. దుర్భరమైన నీ పరితాపమును మానము. ఏ నిర్దోషినైనను వధింపవలెనా? ఉరి శిక్షకు గురి అయిన వారినెవరినైనను విడిచిపెట్టవలెనా? తెలుపుము. ఏ దరిద్రునినైనను సంపన్నునిగా చేయవలెనా? లేక ఏ సంపన్నుని అయినను నిర్ధనుని గావింపవలెనా? వివరింపుము. అహం చైవ మదీయాశ్చ సర్వే తవ వసానుగాః నతే కించిదభిప్రాయం వ్యాహంతుం అహముత్సహే ఆత్మనో జీవితేనాపి బ్రూహి యన్మనసేచ్ఛసి బలమాత్మని జానంతి నమాం శంకితుమర్హసి కరిష్యామి తవ ప్రీతిం సుకృతేనాపి తే సపే. నేనును నా వారందరూ నీ ఆధీనములోని వారము. నీ మనోరథమును అది ఏదైనను ఎట్టిదైనను దాని నేను నిరాకరింపను. నీ మనసులోని మాటను నిస్సంకోచముగా తెలుపుము. నా ప్రాణముల నొడ్డి అయినను దానిని తీర్చెదను. నాపై నీకు గల అధికారమును నీవు ఎరుగుదువు కనుక నీవు నన్ను ఏమాత్రము సందేహింపరాదు. నా పుణ్యముపై ఆనా, నీ ఇష్టమును తప్పక నెరవేర్తును. యావదావర్తతే చక్రం తావతీ మే వసుంధరా ప్రాచీనాః సింధు సౌవీరాః సౌరాష్ట్రా దక్షిణాపదాః వంగాంగమగధాత్ మత్స్యాః సమృద్ధాః కాశీకోశలాః తత్ర జాతం బహుద్రవ్యం ధనధాన్యమజాదికం తతో వృణీష్వ కైకేయీ యద్యత్ త్వం మనసేచ్ఛసి. ఓ కైకేయి, సూర్యరశ్మి సోకునంత వరకు గల భూమండలము అంతయును నా ఆధీనములోనున్నది. తూర్పున గల దేశములను సింధు సౌవీర సౌరాష్ట్రములను, దక్షిణాపథమున గల దేశములను, అంగవంగ మగధ మత్స్య దేశములను, కాశీ కోసల దేశములను సకల సంపదలతో తులతూగుచున్నవి. ఈ దేశములలో గల పశు సంపదను, ధనధాన్యాది వివిధ ద్రవ్యములను నీ ఇష్టానుసారముగా కోరుకొనుము. కిమాయాసేన తే భీరు ఉత్తిష్టోత్తిష్ట శోభనే తత్వం మే బ్రూహి కైకేయి యతస్తే భయమాగతం తత్తే వ్యపనయిష్యామి నీహారమివ రశ్మివాన్. ఓ భయస్వభావురాలా, భూమిపై బడి దొర్లుచు ఆయాసపరుట ఇందులకు. సుందరి, లేలెమ్ము, నీ భయకారణమును తెలుపుము. సూర్యుడు మంచును మటుమాయమనర్చునట్లుగా నేను నీ భయమును తొలగింతును. తథోక్తా సా సమాస్వస్థ వక్తుకామా తదప్రియం పరిపీడయితుం భూయో భర్తారం ఉపచక్రమే. మహారాజు అట్లు పలుకగా కైకేయి కొంతవరకు ఊరడిల్లెను. ఆయనకు అప్రియమైన రామ వనవాసాదిక విషయములను చెప్పదలచినదై మిగుల పీడించుచు ఆయనను ప్రతిజ్ఞారూపమున బంధించుటకై ఆయనచే ప్రతిజ్ఞ చేయించుటకై ఇట్లు పలుకసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే దశమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 10వ సర్గము సమాప్తము.